దివాన్ చెరువు హైవే సమీపంలో వాహనదారులకు పెద్ద పులి కంటపడింది. దివాన్ చెరువు వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. 3 రోజుల నుంచి ప్రజలను ముప్పు తిప్పలు పెడుతోంది ఈ పెద్ద పులి. 3 ఆవులను చంపేసి దూడను ఎత్తుకుపోయింది ఈ పులి. ఈ నేపథ్యంలో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అధికారులు. జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అడవులను వదిలి పులులు జనారణ్యంలోకి వచ్చేస్తున్నాయి. గతేడాది దివాన్ చెరువు వద్ద చిరుతపులి సంచారంతో ఆరంభమైనటువంటి భయం నుంచి నేటికీ తేరుకోలేదు. నాటి నుంచి నేటికి పులులు బయటకు వస్తూనే ఉన్నాయి. అయినా అటవీ అధికారుల చర్యలు మాత్రం శూన్యం. పులులు అడవులను వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి. తర్వాత అవి ఏమయ్యాయనేది ఎవరికీ అంతుపట్టడం లేదు. దివాన్ చెరువులో సంచరించినటువంటి చిరుతపులి తర్వాత కడియం నర్సరీల్లో ప్రత్యక్షమైంది. అక్కడి నుంచి మాయమైంది. ఏమైందంటే అడవికి వెళ్ళిపోయిందని అధికారులు వదిలేశారు. ఆ తర్వాత తునిలో పులి ప్రత్యక్షమైంది. అది అంతే, అలా వచ్చి మాయమైపోయింది. ఇటీవల నల్లజర్ల గోపాలపురం మండలం భీమోలులో పులి అడుగుజాడలు కనిపించాయి. ఆ తర్వాత అది మాయమైంది. మళ్ళీ శనివారం నుంచి మరో పులి బయటకు వచ్చింది. ముందుగా ఏలూరు జిల్లా పోలవరంలో ప్రత్యక్షమైంది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలోనూ పులి అడుగుజాడలు కనిపించాయి. తీరా ఆదివారం తెల్లవారి చూస్తే రాజమహేంద్రవరానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న తొర్రేడులో పులి ప్రత్యక్షమైంది. గామన్ బ్రిడ్జికి కొంత దూరంలో ఉన్న తొర్రేడు గ్రామంలో ఆదివారం 3 ఆవులను చంపేసినట్లుగా అధికారులు గుర్తించారు. మెడను కొరికి రక్తం తాగేసింది. ఒక దూడను అరటి తోటలోకి ఎత్తుకువెళ్ళి తినేసింది. దీంతో తొర్రేడు పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. భయపెట్టేసి పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ సైజ్ ఏంటి రా. లోపల దూకింది రైట్ సైడ్ కి. ఒరే ఇందాక 3 రోజుల క్రితం సీతానగరం మండలంలో ప్రవేశించిన పెద్ద పులి ఆదివారం నాటికి తొర్రేడు చేరుకొని 3 పశువులను చంపేసింది. నేడు దివాన్ చెరువు హైవేలో వాహనదారుల కంట పులి పడడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ఇది మగపులి. సుమారు 3 నుంచి 4 ఏళ్ల వయసు, బరువు 200 కేజీల పైన ఉండొచ్చని, 2 మీటర్ల పొడవు ఉందని అధికారులు చెప్తున్నారు. కొద్ది రోజుల క్రితం దెందులూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో సంచరించిన పులి ఇదేనని అంటున్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతం నుంచి పాపికొండల మీదుగా గోదావరి దాటి పోలవరం ప్రాజెక్టు మీదుగా సీతానగరం మండలంలోకి ప్రవేశించి ఉండొచ్చని సమాచారం. ఇది సాధారణంగా 4 కాళ్ల జంతువులనే వేటాడుతుంది. ప్రస్తుతం మగపులి ఒంటరిగానే వచ్చిందని అధికారులు చెప్తున్నారు. పిల్ల ఉందనే ప్రచారం నిజం కాదని చెప్పారు. తొర్రేడులో ఉన్న పులి కదలికలను పాపికొండల జూ పార్క్ వైల్డ్ రెస్క్యూ టీం ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. నిఘా కెమెరాలు ఏర్పాటు చేశారు. దాని కదలికను గమనిస్తున్నారు. దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్ సైజ్ ఏంటి రా. దాన్ని భయపెట్టేసి డాక్టర్ పంపించేస్తావు. ఆపోజిట్ లో వస్తున్నారు. ఆగు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు. రైతులు, ప్రజలు రాత్రివేళ పొలాలకు వెళ్లవద్దని డిఎఫ్ఓ ప్రభాకర్ తెలిపారు. రాజమహేంద్రవరం రూరల్, సీతానగరం, కోరుకొండ మండలాల పరిధిలోని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ మూసివేయాలని డిఈఓ కె వాసుదేవరావు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ యథావిధిగా జరుగుతున్నాయన్నారు. ఇక అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించాలన్నారు. పశువుల పాకల వద్ద రాత్రి వేళల్లో లైట్లు ఏర్పాటు చేయాలని, ఒంటరిగా బయటకు రావద్దని, గుంపులుగా సంచరించాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ మేఘా స్వరూప్ ఆదేశించారు. సీతానగరం మండలంలో పెద్ద పులి తిరుగుతోందని, తొర్రేడు నుంచి రాపాక చేరుకుందని వాట్సాప్ గ్రూపుల్లో పులి సంచరిస్తున్న ఫోటోలు హల్చల్ చేస్తూ ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చినకొండేపూడి, పెదకొండేపూడి మధ్య పంట పొలాల్లో శనివారం పులి అడుగులు కనిపించాయి. ఆ తర్వాత పులి ఏమైందనేది తెలియలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయమై ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దావీద్ రాజును వివరణ కోరగా అవి ఫేక్ ఫోటోలని చెప్పారు. ప్రతి చోట కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు. అరే దానికి ఏం చేయాలి తెలియట్లేదు రా. లాస్ట్
ఒరే ఆ సైజ్ ఏంట్రా అరే అరే